అని చెప్తున్నారు 16 తర్వాత ఆగస్ట్ 15 తర్వాత అని చెప్పి. అదే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ధాన్యము కొనుగోలు, మీరు అడిగిన దాంట్లో ధాన్యము కొనుగోలులో మీరు హిస్టరీ తీయండి. ఎఫ్సిఐకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత ఇచ్చినాయి, లేకుంటే మేమెంత ఇచ్చాము, ఎన్ని రేట్లు ధాన్యాన్ని మేము సేకరించకపోతే ఎట్లా ఇస్తాము? ఇప్పుడు దేశంలో అత్యధికంగా 7,000 ఇంచుమించు 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళ కళ్ళం దగ్గర పెట్టి కొన్నాం. వీళ్ళు పోయి ధర్నాలు ఎప్పుడు చేసిర్రంటే, ఒక ఊర్లో ఒక 1000 మంది రైతులు ఉంటే మేము ఒక 100 మంది 110 మంది 120 ఇట్లా కొనుక్కుంటూ పోతాం రోజు. ఆ మధ్యలో ఉన్న 15 రోజులలో వీళ్ళు పోయి ధర్నాలు చేశారు. మధ్యలో ఒక్కోసారి వర్షాలు పడడము రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇప్పుడు ఒక భోజనం 100 మందికి పెట్టాలంటే మొదటి వ్యక్తికి 1 నిమిషంలో వస్తుంది, లాస్ట్ వ్యక్తికి 10 నిమిషాలు పడుతుంది. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదండి సర్వ్ చేయాలంటే ఏదైనా కూడా. అంతకు తప్పితే నేను మొత్తం దేశమంతా తిరిగిన ఏ రాష్ట్రంలో కూడా 100% కొనరు. 25%, 30% కొని ఎఫ్సిఐకి కావాల్సినంత కొనుక్కోవడం, మిగతా అంతా వ్యాపారస్తులకు వదిలేస్తారు. నేను తమిళనాడు చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా, కర్ణాటక చూసినా. ఇక్కడ మాత్రమే కేసీఆర్ అది తీసుకొచ్చిండు 100% ధాన్యం కొనగాలని. ఆ ప్రెషర్ ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉంది. వీళ్ళు కూడా కొనాలి. దీనికి అడిషనల్గా ఏం చెప్పారు, 500 బోనస్ ఇస్తామన్నారు. అదేం చేశారు ఇప్పుడు తెలివిగా, మళ్ళా పంట నుంచి ఇస్తాము ఈ పంటకు కాదు అని అంటున్నారు. అదేవిధంగా మీరు రెండోది అడిగారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నారు? డిసెంబర్ 9వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మీరు పోయి మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, ఎవరన్నా ₹1,00,000 రుణమాఫీ కట్టి ఉంటే మీరు వెంబడపోయి లోన్ కూడా తీసుకొని నేను వచ్చినాక మాఫీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు దాన్ని ఆగస్ట్ 15 వరకు పోస్ట్పోన్ చేశారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ నైట్ సాధ్యం కావు. మాకు కూడా తెలుసు ఆ విషయం. మేము ప్రభుత్వంలో ఉన్నాం తెలుసు, వీళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నా కూడా బడ్జెట్ చూసుకోవాలి, లేకుంటే వచ్చే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవి చూసుకోకుండా చేసిన ప్రామిస్ల కారణంగా ఈరోజు ప్రెషర్ ఉంది. దానికోసమనే డేట్లు పొడిగిస్తూ పోతున్నారు, చెప్తున్నారు. సరే, ఇదిగా రైతులు మరి ఆ రోజు 2 లక్షల రుణమాఫీ వెంటనే అయిద్దని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళ కాంగ్రెస్కు కొంత ఎడ్జ్ ఇచ్చారో, రేపు చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు కదా. మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కదా, మళ్ళీ పరీక్షలు వచ్చినాయి కదా. పరీక్షలు ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష వచ్చి ఉంటే ఏం కాకపోవు, ఈ 5 ఏళ్ళు నడిపేయి. ఇప్పుడు మళ్ళీ వెంటనే 4 నెలలకే పరీక్ష 1 year లో పడిపోతుందని చెప్పి కేసీఆర్ అనడానికి సరే, ఒక్కొక్కరి అంచనా. ఎందుకంటే ఇట్లాంటి అనిశ్చితి ఉంటే, ప్రజల్లో అలజడి వస్తే డెఫినెట్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలలో కూడా అసంతృప్తి వస్తుందనే ఉద్దేశం కావచ్చు వారిది. ఏదో ఒక మేము పడగొడతామని మేము ఎక్కడ చెప్తలేము, లేకుంటే కాకపోతే ప్రిడిక్షన్స్ ఉంటాయి కదండి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోద్ది, అసలు మొత్తం లేకుండా చేస్తాము. ఎట్లా సాధ్యమైందండి? లేకుండా చేయడం ఒక పార్టీని ఎట్లా చేస్తారు? కింది ఒక్కోసారి పడిపోయినా మళ్ళా ఎన్నికలలో మళ్ళా ప్రజలు ఊపిస్తే లేస్తుంది. అట్లా చూడాలి తప్పితే దాన్ని పెద్ద మనం ఏమో కేసీఆర్ గారు ఏదో ప్రణాళిక బీఆర్ఎస్ వెర్షన్ చూసాం కదా రైతులకు సంబంధించి. ఇదే రైతు దీక్ష అని చెప్పి బీజేపీ కూడా చేస్తోంది. మరి 2 ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్ మీద అధికార పార్టీ ఏం చెప్తుందో కూడా చూద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.